సరే బాబా బ్యాంక్ బాగానే కొట్టావు. నెక్స్ట్ ఏంటి? ఏముంది బా, పొద్దుకేదాకా పడుకొని 10 గంటలకు వెళ్ళి ఏసీలో కలర్ఫుల్ కూలింగ్స్, కలర్ఫుల్ కస్టమర్లతో టైం పాస్ చేసి మధ్యాహ్నం నుంచి బియ్యంతో పాతగాని వేసి 5 గంటలకు వచ్చేసి సాటర్డే అన్నాక ఏ క్లబ్కో ఏ పబ్కో వెళ్ళి ఎంజాయ్ చేయడమే బా. ఇంకేముంటది బా. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో బాబు, ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు? ఈ టైంలో అంటే ఎన్పిఆర్ అకౌంట్ పట్టుకోవాలంటే ఈ టైంలోనే బయలుదేరాలి. ఈ టైంలో జరగకపోతే వాళ్ళు దొరకరు. త్వరగా రెడీ అయ్యి ఫీల్డ్కి వచ్చే. అవునా, ఓకే సార్, వచ్చేస్తున్నాను సార్. సార్ ఫీల్డ్ అని అంటే ఊర్లో మర్యాదలు, పల్లెటూరు అందాలు అన్ని చూడొచ్చు కదా సార్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడొచ్చు. ఏమయ్య రామారావు? ఎవరండి? సార్ సార్ నమస్తే. నమస్తే సార్. మీరా సార్? ఎవరు సార్ ఈయన? మన కొత్తగా వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్. అవునా సార్? నమస్తే సార్, కూర్చోండి సార్. ఎందుకులేండి సార్, కూర్చుంటాను. ఏదయ్యా పొద్దున్నే బయలుదేరి వచ్చాం. ఆ శారీస్ మాంబాగడు ఊర్లో లేడు, దొరకలేదు. ఊర్లో అందాలు మర్యాదలు చూపించు. అంబాల మర్యాదలే కదండి, చూపించేద్దాం. పొద్దు పొద్దున మర్యాదలు అందాలు కావాలా? పొద్దున అందాలు ఏదైనా ఉంటాయి. హాయ్ మేడం. నేను కొత్తగా వచ్చాను మేడం. ఒక స్మాల్ డౌట్. మీరు అందాన్ని చుట్టమా, అందం మీకు చుట్టమా? కాకపోతే ఇంత అతుక్కుపోయి పుట్టారంటే మేడం ఇద్దరు. గ్యాస్ మేడం, గ్యాస్ కొడుతున్నట్టు చూడండి మేడం. గ్యాస్ డబ్బులు పడ్డాయి మేడం, చూడండి. నో మేల్స్, ఓన్లీ ఫీమేల్స్. సైడ్ కౌంటర్కి వెళ్ళండి. నా గుండెల్లో. ఏంటండి అది కంప్యూటర్ లో. అవునా, ఓకే అండి. ఏంటయ్యా బిజీగా పని చేసుకుంటుంటే? చూడండి సార్, కౌంటర్ దగ్గరికి వెళ్తే సైడ్ కౌంటర్కి వెళ్ళమని చెప్పి ఆడవాళ్ళకి సైడ్ వేస్తున్నాడు. ఇలాంటి కాన్వర్సేషన్ వేసామనుకో మొదటి రోజే చివరి రోజు అవుద్ది, చూసుకో. ఉదయం ఫీల్డ్ లేట్ లాగినని చెప్పి బియ్యం టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు పట్టు పట్టారు. లెగ్ పీస్. వచ్చే త్వరగా. ఏంటి సార్? జిఎం బీసీ పెడుతున్నాడు, త్వరగా. ఒక ముక్క సార్. ఎన్ని వద్దు, త్వరగా వచ్చే. స్టార్ట్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళేమో 1 గంటకే తినేస్తారు. భోజనంలో ఫ్రై మిస్ అయి ఉంటది, మనల్ని ఫ్రై చేసుకుని తినేస్తారు. ఏముంటున్నాడు మమ్మీ బియ్యము? సార్ అదే సార్, మధ్యాహ్నం లంచ్ లో మీకు ఏదో ఫ్రై మిక్స్ అయిందని చెప్పి మమ్మల్ని ఫ్రై చేసుకుంటున్నారని మా బియ్యం గారు ఎప్పుడే చెబుతున్నారు సార్. అదేలేదు సార్. ఉంటాను సార్, ఉంటాను. రోజులు బ్యాంక్ లో పని చేయాలి లేదా నీకు? హాయ్ ఫ్రెండ్స్, బాయ్. 5 అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. 5 గంటలకు వెళ్ళిపోతావా? ఏంటి సార్ 5 గంటలకు వెళ్తానంటే ఏదో హత్య చేసినట్టు చూస్తున్నారు వీళ్ళంతా. అంతకంటే ఎక్కువే. ఏంటి ఇప్పటిదాకా డే డ్యూటీ అయిపోయింది, ఇక్కడ నుంచి నైట్ డ్యూటీ స్టార్ట్ అవుద్ది. ఇదే డ్యూటీ సార్. ఇప్పుడు వాళ్ళకు కస్టమర్లకు చేసాం, ఇక మీదట మనకు మనం చేసుకోవాలి. నేను అలాంటి వ్యక్తిని కాదు సార్. మేము కూడా అలాంటి వాళ్ళం ఏం కాదు. ఇప్పటి వరకు కస్టమర్లతో ఫ్రంట్ ఎండ్ వర్క్ చేసావు, ఇక మీదట బ్యాక్ ఎండ్ పనులన్నీ చేసుకోవాలి. లేకపోతే పెండింగ్ పెరిగిపోద్ది, తడిసి మోపెడ్ అవుద్ది. బ్యాంక్ లో టార్గెట్స్ అయినా ఫేస్ చేయొచ్చు కానీ కుక్కలు ఫేస్ చేయలేట. బావా సాటర్డే వచ్చిందిగా, ఏ పబ్కి వెళ్దాం, ఏ క్లబ్కి వెళ్దాం? బాగాలేదు బావా, కడుపు నిండే తిని కంటి నిండా నిద్రపోయి చాలా రోజులు వదిలిపోతుంది బా. ఏదో బాధలో ఉన్నట్టున్నావులే, తర్వాత వేస్తారా బా. ఇదేంటి ఇలా చేశాడు? హలో సార్. మా రేపు సెకండ్ సాటర్డే కదా, సరదాగా క్లబ్కి పబ్కి వెళ్దాం. అవునా? మార్నింగ్ రెడీ వచ్చే. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు బతకడం చేత కానీ బానిస బియ్యం అనుకున్నాను సార్, మీలో కూడా ఉన్నారు. వెళ్దాం సార్. ఎక్కడ సార్? అదేనమ్మా, మనకి ఎన్టీఆర్ పార్క్ ఉంది కదా, ఆ పక్కనే వాకర్స్ క్లబ్ ఉంది. వాకర్స్ క్లబ్? వాకర్స్ క్లబ్కి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ కి డిపాజిట్ మొబిలైజేషన్ చేసేద్దాం. అయితే లేండి సార్, సాయంత్రం పబ్ లో ఎంజాయ్ చేద్దాం. అయితే అలాగే సాయంత్రం పబ్ దగ్గరికి వెళ్ళి ఈ మందు బాబులు బడా షాట్స్ వస్తారు కదా, వాళ్ళందరికీ కార్లు, హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు, అడ్వాన్సెస్ కూడా కవర్ అయిపోద్ది. ఓకేనా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.